యెషయా గ్రంథము 6వ అధ్యాయం పేజీ నెంబర్ 513 513వ పేజీలో. ఏంటి ఆ దర్శనము అనంటే, ఒక దేవాలయము ఉన్నది. ఆ దేవాలయములో సింహాసనం మీద ఒక కుర్చీ ఉన్నది. ఆ కుర్చీ మీద ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ఆసీనుడిగా ఉన్నారు. ఆయన చొక్కాయి అంచులు ఆలయమంతా నిండి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దూతలు మహాదూతలు ఉన్నారు. ఆ దూతలకు ఒక్కొక్క దూతకు 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో 2 రెక్కలు ముఖం కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతూ పలికినటువంటి గాన ప్రతిగానములు ఏమిటి అని అంటే, 6వ అధ్యాయం 3వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఈ శబ్దానికి జరుగుతున్న ఆశ్చర్యకరమైన కార్యం ఏంటి అని అంటే, ఆలయం యొక్క గడప కమ్ముల పునాదులు కదులుచు ఉన్నవి. మందిరమంతా దోమము చేత నింపబడింది. దోమము అనగా చెప్పాను, స్తుతి ఆరాధనతో మందిరం అంతా నింపబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక ఆరాధన చేసేటప్పుడు దేవునికి మందిరము స్తుతి ఆరాధనతో నింపబడ్డాడు. కాల్డ్ ధూపము. ఎంతమంది నమ్ముతున్నారు? నెమ్మది వారి స్తోత్రం చెప్పాడు. దానిలో జరిగిన ప్రత్యక్షత ఏంటనంటే, దేవుని యొక్క దర్శనాన్ని తేటగా చూస్తాడు యెషయా ప్రవక్త. ఏ దర్శనము అనగా, సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయనను చూస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటనంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నేను ఉన్నాను గనక నేను చనిపోయేలాగా ఉన్నాను, చనిపోతూ ఉన్నాను గనుక నీవు నన్ను రక్షించు నాయన అంటూ ఆయనను కన్నులారా చూస్తా ఉన్నాడు. అదే అక్కడ దేవుని మందిరములో ఉన్న మన కళ్ళు ఆయన వైపు మాత్రమే ఉండాలి. షారా దాది అయినటువంటి హాగర్ అంటది, నన్ను ఆయన చూచెను అంటది. నేనున్న చోట ఆయన ఉన్నాడు అంటది. ఎలా చూచాడు అని అంటే, అబ్రహాము తను వదిలించుకున్నారు. ఆయన ఎలాగా? తనకు కావాల్సిన నీళ్ళు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, మరి జాగ్రత్తగా వెళ్ళిరా అని పంపించారు. తన దిక్కు ఎవరయ్యానంటే, చెప్పండి ఎవరు? నీవే. యెహోషాపాతు అంటారు, నీవే నాకు దిక్కు. రైట్, ఇట్స్ వెరీ గుడ్ వర్డ్, చాలా మంచి మాట అది. ఈ లోకంలో దిక్కు ఎవరయ్యారంటే ఆ పరమ తండ్రి మాత్రమే. నమ్మితే స్తోత్రం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని చూడాలనంటే మనం ఏం చేయాలి? మందిరానికి వెళ్ళిన మనం కిటికీల గుండా ఒకరినొకరు గడియారాల వైపు, సెల్ ఫోన్ల వైపు నువ్వు చూస్తే దేవుణ్ణి నువ్వు చూడలేవు. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా, ఎంతకాలం దేవుని సన్నిధిలో ఉన్నా, ఎంతకాలం దేవుని స్తుతించినా, నువ్వెంత పెద్ద పాస్టర్ గారు అయినా, మండలాలకు ప్రెసిడెంట్ అయినా, ఎంఏలు చదువుకున్నా, సింగర్స్ అయినా, ఏమే కరెక్ట్? ఆన్సర్ చెప్పాలి. ఏమే కరెక్ట్? ఎవరైనా ఎవరిని చూడడానికి మందిరానికి రావాలి? నా కట్టిన బాగుందా, నా సొక్కా బాగుందా, నా చీర బాగుందా, సినిమా పాట ఏదో ఉంటుంది, ఈ గోళ్ళు ఎలాగున్నాయో, ఈ బాచులు ఎలాగున్నాయో, ఇది ఎలాగా ఎత్తున్నారో, అది కాదు నీ చూపు. నీ చూపు ఏమై ఉండాలి? చెప్పాలి, ఏమై ఉండాలి? దేవుని మందిరములు నీకేమి కనపడాలి? ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క బలిపీఠము మీద ఆయన సింహాసనము కనపడాలి. సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? ఆయన కూర్చొని ఉండాలి. ఆయన మాత్రమే నీకు దర్శనంలో కనబడుతూ ఉండాలి. ఆయనను మాత్రమే నీవు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ దర్శనమే. దర్శనం కావాలని ఏం చేయాలి? కళ్ళు మూసుకుని అలా చూస్తాడు, దర్శనం కనబడతాడు నీకు. దర్శనం కావాలంటే ఏం చేయాలి?
ప్రార్థన రాగానే ఎలాగంటే దర్శనం వచ్చేసినట్టుగా పాత సీనియర్ విశ్వాసులకు చాలా మంది ఉన్నారు. దేవుని దర్శనం రావాలనంటే, దేవునికి హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ నింపబడాలనంటే దేవునిలో ఆరాధన ఏకాగ్రతగా, చెప్పండి, అనుభవం ఉన్నవాళ్ళు చెప్పండి, ఏకాగ్రతగా. మందిరం అంటే ఆషామాషిగా రాకు ప్రియమైన దేవుని సంగమా, ఎటకారంగా ఎలా పొలంగా తీసుకోక ప్రియమైన దేవుని సంగమా, అర్థం చేసుకో. బైబిల్ ఎట్టుకొచ్చేసి కంగారు తిట్టుకుంటూ ఆళ్ళకి ఎంటుకుంటూ ఏళ్ళకి ఎంటుకుంటూ ఎలాగేసి పరిశుద్ధాత్మ వచ్చేసిందంటే వద్దు 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 వద్దు, సాతానుకు చోటు చేస్తున్నావు, జాగ్రత్త. యేసు నామములో యెహోవా పరిశుద్ధుడు అని మందిరంలో మాటలు వినబడుతున్నప్పుడు సాతాను దగ్గరికి ఆ మనిషి నా ముఖం చుట్టూ తిట్టేస్తున్నాడు, నా ముఖం కనపడదు అనుకోండి అంటారు. ఎప్పుడు కనపడినప్పుడల్లా ఒక మాట తిడుతున్నారు అనుకో, ఆ దారికి వస్తారా? చెప్పండి, పవన్ చెప్పరా, ఆ దారికి వస్తారా? అలాగే నువ్వు మాట్లాడితే యెహోవా చెప్పండి, కానీ వాళ్ళ ఊసి కానీ వాళ్ళ పేరు కానీ వాళ్ళ గొడవ కానీ ఏమీ నేను ఎత్తకూడదు. ఉసూరుమంట ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటే దేవుని దర్శనం ఎలాగొస్తుంది నీకు? దేవుని దర్శనం ఎలాగొస్తుంది? మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు కథ చెప్పేవారు. ఒక ఆవిడ చక్కని మాంసం కూర వేసుకొని ఆరాధనకి ఇంటికి వెళ్ళి తిందామలే అని, అప్పట్లో పాత ఇళ్ళ ఉట్లుండే ఉట్లు, ఆ ఉట్టు మీద పెట్టేసుకొని వచ్చేసిందట. పాస్టర్గా చక్కగా బోధిస్తున్నారు, వాక్యం అందిస్తున్నారు. ఇళ్ళలో చక్కగా మహాతల్లి వెనకాల కూర్చొని చక్కగా నిద్రపోతా ఉందట. ఈయన వాక్యలా చెప్తున్నారు, ఆవిడ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల ఆవిడకు దర్శనం వచ్చేసింది, కళ ఏంటంటే మాసం కూరకి వచ్చింది కదా, ఈ బుర్రంతా ఎక్కడ ఉంది ఈవిడికి, ఎప్పుడు వెళ్ళిపోతానా, అన్నం కూర ఎప్పుడు కలిపేస్తానా, ఆవిరెవరు మంట ఎప్పుడు తినేస్తానా అనుకుంటుంది మనసంతా దాని మీద. ఈ లోపల నల్లకొక్క వచ్చి జాయిగా కూర్చెక్కి ఉట్టి మీదకి వెళ్ళినట్టు వచ్చిందంట. అప్పుడు ఆ కళ్ళలోనే పాటగారు వాక్యం చెప్తున్నారంట, ఏయ్ అని ఎదురు టప్పని అనిందంట. ఎదురున్నవాడిని ఊరుకుంటారు, ఎదురున్నవాళ్ళు మామూలు ఊరుకుంటారా? నువ్వు వ్యవహారం అయ్యావు కానీ నన్ను దంతావు, నువ్వు అక్కడ ప్రార్థన లేదు. దేవుని నామం మహిమపరచబడాలి. నువ్వేం చేస్తున్నావు? దేవుని స్తోత్రం చెప్పాలి, నువ్వు కూడా చెప్పాలి. చెప్పి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి. నీ యొక్క టార్గెట్, నీ ఎజెండా ఏంటంటే దేవునిని మాత్రమే నువ్వు చూడాలి. ప్రార్థన మందిరంలో దేవుణ్ణి చూడాలని అనుకున్నాడు కనుక ఆయన మాట్లాడుతున్న మాట చక్కగా రాస్తా ఉన్నాడు, నేను నశించిపోతున్నానయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో ఉన్నాను, అంతేకాదు అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను అనే మాట వినపడగానే నశించిపోకుండా ప్రభువు ఆయనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఒక చక్కటి మాట అక్కడ రాస్తాడు చూడండి. ఒక దూత మందిరము యొక్క బలిపీఠము మీద నుండి ఒక నిప్పును తీసుకొని చేత్తో పట్టుకొని ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, గమనించా పక్షికి 2 పిల్లలుంటే తల్లి భోజనం తేగానే పిల్లల నోరు విప్పుతాయి. అవి తెచ్చినటువంటి పక్షి ఏం చేద్దానంటే వాటి నోట్లో, ఎవరి కోసం పెట్టదో అలాంటిది ఎందుకు కన్నదే, కన్నదానికి పెడతాం చేత కదా ఆ నోరు ముసులు కూర్చుంటే ఏమవుద్ది? అట్లాంటి ఏమవుద్ది? మరలా ఇది వెళ్ళాలి, ఎవడి చేతిలో పడకుండా ఉండాలి, అప్పుడు తెచ్చి మరలా అతనికి దానికి పెట్టే లోపల ఏమవుద్దో తెలియదు. ప్రియమైన దేవుని సంగమ గమనించండి. ఎవరైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను పాపము చేసినటువంటి వాడను, నాకు ఫలానా అవసరతలో ఉన్నాను, లేక నీ దర్శనం నాకు కావాలి అని అడుగుతారో వారికి మాత్రమే దేవుని దూత తీసుకుని వచ్చి వారి ఆయన పెదవులకు తగిలించాను అని రాస్తుంది అక్కడ. దేవుని స్తోత్రం చెప్పు. నేను ఆలయంలోకి వెళ్ళిపోయాను కాబట్టి దీవించబడిపోతాను అనుకుంటున్నారు చాలామంది. విన్నారా? నేను ఆలయం ప్రక్కన ఉన్నాను కాబట్టి నేను దీవించబడిపోతాను అనుకుంటున్నారు చాలామంది. దీవెన కావాలంటే దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని పని, ఎవరి పని? దెయ్యం పని చేయకు,
దెయ్యం పని చేసావా, దెయ్యమే కనపడుతుంది నీకు. దెయ్యమా అంటారు చాలామంది. దెయ్యం పని చేస్తే దెయ్యమే కనపడుతుంది, దేవుని పని చేస్తే దేవుడు ఖచ్చితంగా కనపడుతున్నాడు. చూడండి, ఆ అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యముల పుస్తకము 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల పుస్తకము 7వ అధ్యాయము 52వ వచనాన్ని ఒకసారి చూస్తే, అపోస్తుల కార్యముల పుస్తకం 7వ అధ్యాయం 54వ వచనం కానించి మనం చూసినప్పుడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచెయుండుటయు చూచి, అతడు అంటే ఎవరో, స్టెఫను అనేటువంటి ఆయన దర్శనం చూస్తున్నాడు. ఎప్పుడు ఏ పరిస్థితిలో దర్శనం చూస్తున్నాడు అని అంటే, స్టెఫను రాళ్లతో కొడతా ఉన్నారు. రాళ్లతో ఎందుకు కొడుతున్నారు అని అంటే, ఈ స్టెఫను అనేటువంటి ఆయన ఉన్న మాట ఉన్నట్లుగా ఏమీ దాయకుండా, బాధపడతారని ఆలోచించకుండా ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగానే బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్న మాట అంటే ఉలికెక్కువంట, ఉన్న మాట అంటే అందరికీ నచ్చదంట. దేవునికి నచ్చితే చాలు, దట్స్ అవర్ కాన్సెప్ట్. దేవునికి స్తోత్రం. మరలా హల్లెలూయా, చేతులెత్తాలి, హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫను చనిపోయే ముందు కూడా రాళ్లతో కొడతా ఉంటే వీళ్ళందరినీ ఏమైనా చేశాయి అనలేదు, కానీ దర్శనాన్ని చూస్తున్నాడంట. దేవుని పిల్లలు ఈ రోజున ఏం చూస్తున్నారండి? దేవుని పిల్లలు ఏం చూస్తున్నారు? దర్శనాన్ని చూస్తున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నారా? దేవుని యొక్క పాటలు చూస్తున్నారా? మాట్లాడితే ఏదేదో కళ్ళకు వస్తున్నాయండి, ఏదేదో జరుగుతుందండి అని చెప్తా ఉంటారు. స్టెఫను చనిపోయే ముందు కూడా తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నటువంటి దర్శనాన్ని చూస్తూ చక్కని ప్రార్థన చేసి ఆయన ప్రాణమును విడిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు గనుక వెంటనే దూత ఆ కారుతో ఉన్నటువంటి నిప్పు తీసుకుని వచ్చి ఆ పెదానికి కాల్చినప్పుడు వెంటనే ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి స్తోత్రం. ఇది నీ పెదవులకు తగిలెను గనుక. నా పాయింట్ అర్థమైందా? నీ పెదవులకు తగలాలంటే ఎవరు తగిలించుకోవాలి? మాట్లాడతలేదు. ఎవరు తగిలించాలి చెప్పాలి. ఎవరు తగిలించాలి, ఎవరు తగిలించుకోవాలి? నువ్వు గుళ్ళోకి వచ్చి కూర్చుంటే దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు. ఎవడో ఎందుకు ఇస్తాడు? ఒక సినిమా హాల్ ఉందనుకోండి, సినిమా హాల్లోకి వెళ్తారు, ఇంట్రెస్ట్గా అలా చూస్తే సినిమా అర్థమవుద్ది, అంతేనా? సినిమా హాల్లోకి వెళ్ళిపోయి అర్థమవుద్దా? మాట్లాడలేదు అలా కొరకెడితే అర్థమవుద్దా? సినిమా ఎవరైతే చూస్తున్నారో దేవుని మందిరంలో కూడా అంతే. ఆదివారం కాబట్టి వెళ్ళాలి, వెళ్ళకపోతే పాటగారు ఊరుకోడు, లేకపోతే రేపు పొద్దుట ఎందుకు రాలని అడుగుతాడని చెప్పేసి ఏదో కొంచెం మనకున్నటువంటి ఆ బియ్యం డబ్బా తీసుకొని, ఏదో మనకున్న ఆ డబ్బులు తీసుకొని బయటకు పరిగెట్టుకుని మందిరానికి వచ్చేస్తే దేవుడు దర్శనం ఇచ్చేస్తాడు అనుకున్నావా? రావట్లేదు. నాతో ఉన్నారు ఇక్కడ ఉన్నారు లేదండి? ఉన్నారు లేదా? ఉన్నవాడు స్తోత్రం చెప్పండి, లేనోడు స్తోత్రం చెప్పండి. మంచోడు మీ అందరూ, దేవుడు స్తోత్రం చెప్పండి మరోసారి. హల్లెలూయా. నేను వెళ్ళాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చేశాడు. చేతగాని బోధలు ఎక్కువైపోయిన ఈ రోజున, అందుకే చేతగాని వాళ్ళు వెనకాల పోతున్నారు కొంతమంది బ్యాచ్. దేవుడు దర్శనం ఇచ్చాడట. ఎలాగిచ్చేస్తాడు దర్శనం నీకు? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని దేవుని ఎప్పుడు కూడా స్తుతి గానాలు చేయాలి, ఆరాధన చేయాలి. అప్పుడు మాత్రమే ఆ దర్శనము నీకు కనపడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆ దర్శనం నీకు కనపడినప్పుడు ఇక్కడ చక్కటి మాట రాస్తాను చూడండి. ఇక్కడి నుంచి నీకు ప్రాయశ్చిత్తము, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగేను. నీ పాపం పోవాలంటే ఏం చేయాలి? నీ పాపం పోవాలంటే ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఏదన్నా కట్ చేసి హాయిగా వండుకొని తినే. నీవు అనుకున్నది జరగాలంటే 7, 14, 21 నీ అనుకున్న అనుకూలమైన ఆ రోజులు ఏర్పాటు చేసుకుని అన్ని వారాలు ప్రార్థనకే వచ్చాయి. నీ పాపం పోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమనే అగ్ని బలిపీఠము మీద నుండి
చెప్పాలి. బలిపీఠము మీద నుండి ఆయన పెదవులు అపవిత్రమైనవి అన్నాడు. ఏమో మన పార్టీ ఏది అపవిత్రమైందో ఏమో, కానీ మన నోరు మంచిదేమో, పవిత్రమైన నోరేమో ముత్యాలని మాట్లాడతాయేమో అని ఒకవేళ మా బండి అర్థమవుతుంది మీకు. ముత్యాలంటే మాట్లాడతాయేమో. దేవుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మనం. డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఏది కంప్లైంట్గా ఉందో బయట ఏం చూస్తున్నారు, ఓన్ రావాలి. ఇంకా నిరీక్షణ నందునా చేమముగా ఉన్నది, ఆశ్రయమైనందునా నెమ్మదిగా ఉన్నది, మా కాపరికైనందునా మాకు కావున్నది, మా ఆపదకైనందునా పడదు గెలపడదు మాకు ఉందిగా ఉన్నది, మా కాపరికైనందునా మాకు ధైర్యము కావున్నది, మా సంపద పైనందునా మాకు. హల్లెలూయా. గట్టిగా అరుస్తలేదు పాడమన్నప్పుడు. ఉల్లిపాయలోండి, ఉప్పు వండి, మాంసం వండి, మామిడికాయలు వండి కలిసిది ఎలాంటి అయితే మాత్రం అంటే మాత్రం ఎంత గట్టిగా అరుస్తావో. ప్రతి ఆదివారం వర్షం వచ్చారు. మాకు సంసారం ఉందా లేదా, మాకు బట్టలు ఉన్నాయి లేదా, మేము బట్టలు వేసుకుంటామా, దేవదత్తుల్లాగా ఏమన్నా తిరుగుతామా, మేము బట్టలు ఉతుక్కుంటామా, ఉతుక్కోకుండా మార్చుకుని వేసుకుంటామా? మాట్లాడండి. నవ్వుతారేంటి? సీరియస్ పడుతున్నాను నేను, సీరియస్ పడుతున్నాను. మరి ఎందుకు ఆదివారం పరిగెడతారు? అది ఎట్టకారంగా ఉందా మీకు? ఎలా పరంగా ఉందా ఆదివారం? ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు? ఊరు వెళ్తే ఏం చేస్తారు? ఊరికాడి నుంచి వస్తారు మళ్ళీ వెనక్కి. ఊళ్ళో ఆటో బస్సు ఆఫీస్ వెనకొస్తారా, సినిమాల్లో జరగొస్తారా? మారండి. మారకపోతే బతుకు మారదు, ఆశీర్వాదం పట్టుకెళ్ళదు. మారండి కదా, మారండి. వానొత్తం, మళ్ళీ ఒకరు పరిగెడతాం, కిటికీలో చెట్టు దిక్కులు చూస్తాం. ప్రార్థన ఆలయం అంటే దేవుని ఆశీర్వాదాన్ని ఊరుకుని వచ్చారు. ఓరకనే కొమ్మరిచ్చేస్తారు, బాగు పట్టుకెళ్ళిపోతాం ఇంటికి. మందిరం అంటే అంత ఎట్టకారం ఏలాపలం అయిపోయింది. ఆలయం పక్కన ఉంది కాబట్టి పరిగెడుతున్నారు. దూరం ఉంటే ఏం చేస్తారు? గుడికి రాలేదు. ఆదివారాలు గుడిలోకి వచ్చాక నేను పిల్లలు తిడతారు. మిమ్మల్ని ఏం చెప్తున్నారు? పిల్లలు మాత్రం బయటికి వెళ్ళాను, నేను పాస్కి వెళ్ళాను. మీరు ఎందుకు వెళ్తున్నారు బయటికి? మీరు బాగా వస్తుందిలేండి గుడిలో. నేర్చుకోండి. వన్స్ మందిరానికి వచ్చామంటే మనం తిరిగి వెనక్కే అట్లాంటి. ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా బయట? నేను ఇంజనీర్ ఒక వ్యక్తి చక్కని పెళ్లి చేసుకున్నాడు, మంచి పిల్లని. చక్కని ముహూర్తం పెట్టుకున్నాడు, మంచి పెళ్లి చేసుకున్నాడు. 20 రోజులైంది. తిరుపతి వెంకన్న బాబు గారు కొండకి వెళ్ళాడు. అలిపిరి రోడ్లో మార్గము గుండా నడుచుకుంటా కొండెక్కుతున్నాడు. 2350 మెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి గుండెప్పుడు వచ్చింది. నిన్న పేపర్ చదువుకోడినాడు పేపర్.
వెండిపండు వస్తే అమాంతంగా కింద పడ్డాడు. వాళ్ళ కారు వచ్చి తీసుకెళ్లారు. దానిలో వెళ్ళేటప్పటికే అతని ప్రాణాన్ని. మీకు అర్థమవుతుందా అన్నమాట? ఈ మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏదో చూస్తున్నాం. ఇక చెప్తానన్నా చూస్తానన్నా వాని ఎప్పుడు చూడలేదు మీరు. వాక్యం ముగించేస్తాను. దీన్ని ఆఫ్ చేస్తావా? కొంచెం ఎందుకు ఇలా చేస్తే ప్రతి ఆదివారంలో బయటికి వెళ్తాను చేస్తే నేను ప్రార్థన ఆఫ్ చేస్తాను. వాక్యం ముగించేసి క్లోజింగ్ ప్రార్థన చేస్తాను. నో ప్రాబ్లం. ఎలాగైతే వద్దు మన ప్రార్థన, ఎలాగైతే ఆరాధన వద్దు. ప్రాణముతో ఉంచాడు పరమ తండ్రి. నీ ఇష్టం వచ్చినట్టు ఆడతావని కదా ఆట. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావని కాదు. గాలికి పోగేసుకుని బ్యాచ్ ఉంటారు, వాళ్ళు నిలుపుకుంటే మంచిది. ఈనాడు పేపర్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, టీవీ వార్తలు కానీ చూడండి అన్న. యవనస్తులు మీరు పెద్దోళ్ళు కూడా చూడండి ఒకసారి. అసలు దేవుడు చేసిన మేలేటో అర్థమవుతుంది. వీళ్ళ బయటికి వెళ్ళొద్దని చెప్తున్నప్పుడు మీరు పరిగెట్టుకుంటారు. దాని అర్థం ఏంటి? మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. వచ్చే ఆదివారం మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఆదివారం కనుక అదే జరిగితే కనుక వాక్యం ఆఫ్ చేసి ముగిస్తాను. ఎందుకంటే ఆత్మీయత లేకుండా నేను వాక్యంలో ముందుకు వెళ్ళలేను. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఉన్న మనం ఎంతసేపు కూడా ఆ ప్రార్థనలోనే ఉండాలి తప్ప స్టెఫన్ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు ఆయన? దేవుని దర్శనాన్నే చూస్తున్నాడు తప్ప నా కనపడిన చినుకి మీకు కనపడిందంటే అర్థం ఏంటి? నీ దృష్టి అంతా ఎక్కడుంది? ఇందాక కూరదాక మీద ఉన్నట్టు ఆరేసిన బట్టల మీద ఉంది, అందుకే పరిగెత్తుంది. అమ్మ మీరు వెళ్తే ఏంట్రా అంటే మనం ఏం చేస్తాం? పిల్లలు ఏం చేసినట్టు అలా కదే నేర్పించాం. మనం ఆనపాడు చేస్తున్నాం. మనం పాడేది కాక. ఆదివారం నాడు ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు బట్టలు ఎట్టకండి, పెడితే రాకండి. గుళ్ళు వస్తే వెనక్కెళ్ళకండి, వస్తే మళ్ళీ వెనక్కెళ్ళకండి. పేషెంట్లు మాత్రమే ఛాన్స్, ఓన్లీ ఛాన్స్ పేషెంట్లు ఉంటే బయటికి వెళ్ళే ఛాన్స్ అంతే. అక్కడ వరకే. ఇక్కడ మళ్ళీ ఆ మట్టి అంతా నీరంతా తొక్కుతున్నారు లోపల. మళ్ళీ ఆ ఎర్రమట్టి, ఆ తన్నీళ్ళు. చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బడి ఏడవాలి అసలు ఆరాధన అంటే. ఇలాగ దేవునికి బడి ఏడవాలి. నీ కాన్సెప్ట్ అంతా ఆరాధన అయ్యేదాకా ఆయన దర్శనమే, ఆయన సింహాసనమే, ఆయన చొక్కాయే, ఆయన ధూపమే. నువ్వు చేయవలసిన పని, నువ్వు చేసే పని ఏంటంటే ఆయనకి చేయవలసిందల్లా ధూపము వెయ్యడమే. ప్రియమైన దేవస్థానం. ఇంకా నీకు అర్థం కాకపోతే నీ ఇష్టం. ఆ అగ్ని ఏముంది అక్కడ? 106వ కీర్తన 18వ అధ్యాయం వచనములో వారి సంఘములో అగ్ని రగిలెను, భక్తిహీనులను దేవుని యొక్క వాక్యం ఆశ్రమకు తీసుకుగా. ఎందుకు దెయ్యము దర్శనాలు వస్తున్నాయి? ఎందుకు దెయ్యం కనపడుతుంది? ఎందుకు దెయ్యం మనల్ని ఆ సరిగా ఉండనివ్వట్లేదు? కారణం ఏంటంటే దెయ్యాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్కడు చూస్తే ఎంతంత తాళ్ళు కడతారు, ఒక్కొక్కడు చూస్తే కావాల్సినవన్నీ కట్టుకుంటా ఉంటాం. నాకు ఒక చైన్ ఉంటుంది ఇంటికాడ, ఆ చైన్ తప్పకపోతే ఒకసారి వేసుకుంటాను. ఇంటికి రాగానే తీసి మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాను, మెళ్ళ ఉంచుందా. అలాంటిది ఇంతంత కడతా ఉంటారు, అది గుచ్చుకుంటా ఉంటుంది. గుచ్చుకున్నప్పుడు ఏమవుద్ది? దెయ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకోమా? మాట్లాడతలేదు. జ్ఞాపకం చేసుకోవా అంటే ఎవరు చేసుకున్నారు దాన్ని? ఇప్పుడు దెయ్యానికి ఎవరు చోటు ఇచ్చారు? బయటికి వెళ్ళి మాట్లాడతలేదు. మనమే అనకండి. ఎన్నోళ్ళు చోటు ఇచ్చారు. ఈ సమయం అంతా వేస్తే మనకి. నేను అన్నీ ఎలక్ట్ చేశాను. ఇక్కడ కరెంటు పోయినా ప్రార్థన ఆకుండా అన్నీ ఏర్పాట్లు చేశాను. ఇక్కడ నువ్వు పరిగెట్టి బయటికి వెళ్తున్నాడు, దెయ్యాన్ని ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళి తెచ్చావు దీంట్లో. మళ్ళీ ఈ టైం అంతా మళ్ళీ వృధా చేసి మళ్ళీ కాసేపు టైం అంతా వేస్ట్ చేసి ఉన్నవాళ్ళు కూడా నిద్రపోలే చేస్తావు. ఇప్పుడు ఒకరిద్దరు నిద్రపోయారు, మొత్తం నిద్రపోతారు బ్యాచ్ అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఆదివారం బట్టలు ఎట్టకండి, పెట్టుకుంటే 1 గంటకు ఆరిపోయేలా పెట్టుకోండి.
పెట్టుకుంటే గుడికి రాకండి, వస్తే ఇక్కడి నుంచి బయట అడగండి, బయటికి వెళ్ళకండి. వెళ్తే నేను ఊరుకోను, మళ్ళీ చెప్తున్నా. మరి నేను ఇలాగే వెళ్తామంటే పాస్టర్ అన్నారు అనుకోండి, మీ పర్సెంటేజ్ ఎక్కువైపోయింది అనుకో, అక్కడ వాక్యం ముగిస్తాను, నాకు రావచ్చు, నాకు ఎలాగొచ్చేస్తే పట్టుకుని ఆగి ఇంటికి వెళ్ళిపోతాను. ఇది రైటే కదా, కరెక్టే కదా? మాట్లాడండి, ఇది కరెక్టే కదా? మేము వెళ్తామండి వస్తామంటే పని అవ్వదు. సాతానుకు అవకాశం ఇచ్చామనుకో, దేవుని యొక్క మహిమ దేవుని మందిరం అని అండా నిండుతుందా? మాట్లాడరే, నిండుతుందా? ఏదో దీన్ని ఏమంటారు, కప్పల తక్కిళ్ళ ఉండదు, కప్పల తక్కిట్లో కప్పలు ఎత్తే ఆగుతాయా? ఇంకా ఈ జరిపోద్ది. మనకి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కాన్సెప్ట్, దేవుని యొక్క కాంట్రాక్ట్ కట్ అయిపోద్ది, మధ్యలో కట్ అయిపోద్ది. దేవుని యొక్క ప్రసన్నత, ఆ యొక్క అగ్ని దేవుని యొక్క బలిపీఠం మీద నుండి వచ్చి పెదాలుగా తగిలితే పెదాలు ఏమైనాయట? ఏమని? పాపము ప్రాయశ్చిత్తమైంది. పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యం అనే అగ్నితో కాల్చబడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యం అనే అగ్నితో కాల్చబడితే అపవిత్రుడు పవిత్రుడిగా మారతాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు ఈయన? యెహోవా పరిశుద్ధుడు. చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనే పరిశుద్ధుల సమూహంలో ఉన్నాడు. పరిశుద్ధుల సమూహంలో ఉన్నటువంటి నీవు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధుడిగా మారాలి. కానీ అపరిశుద్ధుడిగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? మాట్లాడరే, ఏమైపోయాడు? పరిశుద్ధుడు అయిపోయాడండి. ఇవాళ పేపర్లో 6 నెలలు కూడా కాదు, ఎవరు సారీ పేపర్ కాదు, బైబిల్లో మాట, బైబిల్లో వాళ్ళ స్నేహము చేసి, టైం దగ్గర వాక్యం చదవట్లేదు, వాళ్ళ స్నేహము చేసి వాళ్ళు ఏదైతే చేస్తారో వీళ్ళు కూడా అదే నేర్చుకున్నారంట. అది ఏంటో చెప్పను, ఇందులో ఉంది కాబట్టి. వాళ్ళతో స్నేహం చేస్తారు. స్నేహం చేసినటువంటి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏమైతే చేస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్గా అదే నేర్చేసుకుని ఎవరిలో? దేవుని. ఒకరిని బట్టి ఒకరు నేర్చేసుకుంటారు. ఈరోజు ఒకడు పరిగెడుతుంటే వెనకాల ఇంకోటి ఇంకోటి వెనకాల పరిగెత్తి అంత ఆశ్రమాషి పనిచేది ప్రభు దగ్గర. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? ఆయనతో కాంటాక్ట్ పెట్టుకోవడానికి వచ్చావు. నీతో ఆయన మాట్లాడడానికి, నీకు దర్శనం ఇవ్వడానికి ఆయన చూస్తా ఉన్నాడు. దర్శనం ఇచ్చేటప్పుడు అలాగే ఉండాలా? మధ్యలో ఆగి పారిపోతావా? మాట్లాడు. మనకి దర్శనం ఎలాగొస్తుంది? నీకు దెయ్యం కనపడపోతే దేవుడు ఎందుకు కనపడతాడు? కనపడ్డాడు, సమస్య లేదు. వాక్య ప్రకారంగా కనపడ్డాడు ఖచ్చితంగా 100% రాసుకో కాగితం మీద కావాలంటే. దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు, పెదాలు పవిత్రపడ్డాయి. నీ పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యం నిన్ను కాల్చాలి. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క వాక్యం కాల్చాలనంటే దేవుని మందిరంలో బలిపీఠము మీద నుండి దహించు అగ్ని నీ మీదికి రావాలి. స్తోత్రం చెప్పండి. అగ్ని వచ్చిన కాల లేదు అనంటే బ్రతుకులో ఏ మార్పు చూడలేదు ప్రియమైన దేవుని సంగమా. బ్రతుకు మారిన తర్వాత, పవిత్రమైన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు అక్కడ మన రెండోసారిగా. దేవుని యొక్క స్వరం ఏమని మాట్లాడుతుందట? అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. ఏమైంది? ఏమైంది? నేను ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఏం చేశాడట? మాట్లాడరే, ఏం చేశాడు? ఎప్పుడు విన్నాడు? ఎలాగ పడితే అలా ఉన్నప్పుడు విన్నాడా? రైతులు మనకు పొలాలు వేస్తున్నారు, ఏమండి సార్? పొలం ఎలాగుంటే అలాగే ఆకుమడి జల్లేస్తారండి. ఆకుమడి జల్లాలంటే దానికి ముందు కొంత దాన్ని కరెక్ట్గా చదును చేసుకొని ఆ పదులు వచ్చేదాకా చూసుకొని దాని ప్రకారంగా ఆకుమడి. నేను యేసుబాబు గుడిలోకి వెళ్ళిపోతే దేవుడి దర్శనం వచ్చేద్దా? సమాధానం కావాలి నాకు. యేసుబాబు గుడిలోకి వెళ్ళిపోతే పవిత్రుడిని అయిపోయినా, తెల్లంగి తెల్ల సొక్క వేసుకుంటే తెల్లబట్ట పవిత్రుడిని అయిపోయినా, ఆ వైపు ఈ వైపు ఇలాగా అలాగా ఇలా చూసుకుంటే టైం అంతా వేస్ట్ చేసి టైం పాస్ చేస్తే, టైం కవర్ చేస్తే అమ్మయ్య టైం అయిపోయిందిరా అన్నట్టు చేస్తే దేవుడి దర్శనం వచ్చేసింది ఎదురుకుండా. దేవుడు నీతో మాట్లాడాలనంటే ముందు నీకు నువ్వు పవిత్రుడిగా మారాలి. అర్థమైందా?
పవిత్రుడిగా మారాలనంటే పవిత్రం అవ్వాలి, పవిత్రం అవ్వాలి, పవిత్రం అవ్వాలి అంటే అయిపోయావా? మాట్లాడు. కొంతమంది మన సేవకులు ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయి ఇలా 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 మర్దనాలు చేస్తూ ఉంటారు. అయిపోయినట్టే. నీకు నువ్వేం చేయాలి? ఫస్ట్ పాపమును ఒప్పుకోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పు. పాపమును ఒప్పుకోవాలి. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళారు లోకాసు వార్తలో. పరిసయ్యుడు చాలా ప్రార్థన చేస్తాడు. అలాగే అట్ ద సేమ్ టైం చక్కని దశమ భాగాలు ఇస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, దొంగోడిగా లేడు, వ్యభిచారిగా లేడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ ప్రార్థన దేవుడు చెప్పండి విన్నాడా? నీ వేషాన్ని ఆయన ఏం చూడసమా? నువ్వేం చేస్తావో జాగ్రత్తగా ఆయన వింటాడా వినడా? రావాలి, వింటాడా వినడా? ఖచ్చితంగా వింటాడు. జాగ్రత్త. నేనంటే ఏదో మాట చెప్తున్నాను తప్ప నీకు నువ్వు పరిగెడతాం చూస్తాడో, వస్తాం చూస్తాడో, ఏం చేసినా చూస్తాడు. మర్చిపోకు. దేవుని స్థలది ఆశ్రమశగా తీసుకోకు, గుర్తుపెట్టుకో. మాట రాసుకో, ఈ మాటను రాసుకో. నేనైనా నువ్వైనా ఒకటే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంత బైబిల్. దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నావు అనంటే ఎవరి కోసం మందిరానికి వెళ్తున్నావు చెప్పండి సార్. నేను ఎవరి కోసం వచ్చానండి? మీకోసం వచ్చాను. నేను ఎక్కడో భద్రాచలంలో ఉన్నానమన్నా. మద్దాల రాజు ఫోన్ చేశాడు నాకు. నేను భద్రాచలంలో ఉన్నానని చెప్పాను. నేను పని స్టార్ట్ చేస్తున్నాను సార్, ప్రార్థన చేయండి అన్నాడు. ఆ పని చేయడానికి నేను ప్రార్థన చేస్తాను. దాన్ని ప్రారంభించి చక్కగా నడిపించుకుంటూ ఉన్నారు. అయిపోయిన పని కావాలా? ఇంకా రైట్. ఎందుకు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి? వాళ్ళనే కదా, మీరు కూడా అందరూ చాలామంది ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి తీసుకొస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి? మీరు చెప్పకపోతే కానీ నాకు తెలవదు కదా. మీరు చేయించేసుకుంటే నేను అంటాను వచ్చాక. గృహదర్శనానికి వచ్చే వారం వస్తాను, అమ్మ భలే చేస్తారు, చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుందమ్మా మన మాట ప్రార్థన వచ్చేస్తాను. అంతేనా? చాలా జాగ్రత్తగా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ప్రభువు మందిరంలో ఖచ్చితంగా ఉండండి. ఆషామాషి భక్తి చేయకండి, వద్దు. అయిపోయిన రోజులు. అజ్ఞాత కాలంలో చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశాడండి. ఇంకా బాబు ఎందుకో నన్ను ప్రాణముతో ఉంచాడు. నా పాయింట్ అర్థమైందా? ప్రాణముతో ఉంచాడు. ఎన్ని ముహూర్తాలు పెట్టుకుని ఉంటాడు నన్ను పెళ్ళికొడుకు. ఎన్ని ముహూర్తాలు పెట్టాడండి. మొన్నదాకా ఆషాఢంలో పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుంటాడు అతను. పాపం ఆగిందా? రక్షాబంధన్ ఎంతమంది కట్టారో, కట్టి వెళ్తుంటే చచ్చిపోయారు తోబుట్లు. ఆపిందా? ఎందుకు దేవుడు నన్ను కాపాడారు? దేవుని మందిరానికి వచ్చి అయ్యా నా పాపములను క్షమించు అని ఆయన దర్శనాన్ని చూస్తావని. ఆయన దర్శనం నీకు ఎప్పుడైతే కనపడిందో నీకు ధైర్యం వస్తుంది. తెలుసా? మన ఇంట్లో మనకు భయం వేసినప్పుడు కొంతమంది ఆ యవనస్తులు యవన ప్రాయంలో కొంతమంది చనిపోతూ ఉంటారు. వాళ్ళ ఫోటో పెట్టుకుని ఏమండి అయ్యారండి ఆ ఫోటో చూసుకుంటా బతుకుతానండి అంటారు కొంతమంది. తెలుసా తెలదా? ఆ ఫోటో చూసుకుంటా. అందుకే దేవుడు నీకు దర్శనం ఇవ్వడానికి ఆయన ఉంటే ఆయన దర్శనం మానేసి నువ్వెవరెవరినో దర్శనం చేసుకున్నావు. ఈరోజు ఎవరెవరో దర్శనం చేసుకుంటున్నావు, ఆయన దర్శనాన్ని మానేసావు. ఆయనేమో నీకు ఎదురుగుండానే కనపడుతున్నాడు. ఎవడో వస్తాడు, ఏదో చెప్తాడు, వాడు వెనకాల పడుతూ ఉంటారు జనాలు చాలామంది. నీవు దేవుని యొక్క స్వరము వినాలనంటే ముందు నీకు నువ్వు పరిశుద్ధుడిగా మారాలనంటే ఏదేదో చేయడం కాదు. పవిత్రమైన స్నానం, పవిత్రమైన దాంట్లోకి వెళ్ళి మునిగితేనట పవిత్రుడిగా మారిపోతాడంట. కరెక్టేనా? అది మాట్లాడుతున్నా కరెక్టేనా? నువ్వు పవిత్రుడు అవ్వాలనంటే ఎవరికి పడి ఆడవాలి? నువ్వు పవిత్రుడు అవ్వాలంటే నాయన మేము చేసిన ప్రతి దానికి పట్టుకెళ్ళి వేస్తావు నాయన, అందరూ కలిపి ముఖ్యేస్తావు నాయన, ఇది కాదు నీకు పవిత్రత కావాల్సింది. ప్రభువు మందిరానికి వెళ్ళి నీకు ఏది కావాలో ఏది చెప్పాలో ఆ బాబుకి చెప్పుకుంటమే. నువ్వు పక్కోడు కూడా చెప్పే పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బలంగా లెక్కి చెయ్యి, చెప్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరినైతే కోరుకుంటావో వాళ్ళే కళ్ళకు దర్శనానికి వస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను. గీత గీకుండా వచ్చేసేటువంటి మనం
అప్పుడప్పుడు యవనస్తులు నాతో కూడా వచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క దెయ్యమై పీకేయాలి నన్ను ఏళ్ళకి, ఒక్కొక్క ఆమె ఒక్కొక్క దెయ్యమై నన్ను పీకేయాలి, ఈ దెయ్యాలని కలిపి. ఎందుకు దెయ్యం నీకు కనపడుతుంది? ఎందుకు దెయ్యం దర్శనం ఇస్తుంది నిన్ను అని అంటే, నువ్వు దేవుని దర్శనం మానేసి దెయ్యపు దర్శనం చూస్తున్నావు కాబట్టి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క స్వరాన్ని యెషయా వింటా. రెండవదిగా నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎవరి స్వరము వినాలే? ఎంత గట్టిగా అరుతున్నా వినబడదు, కానీ పక్కన ఉన్నవాళ్ళు అన్నారనుకో, ఎంత బాగా క్యాచ్ చేస్తారో పక్కన పాయింట్. ఒక జోక్ ఎత్తుంటారు కొంతమంది, జోక్ ఎత్తే పకాడి వేస్తుంటారు, ఏదో అనుకుంటున్నారు. జాగ్రత్త. గుసగుసలు ఎంత బాగా అర్థమైపోతుందో కొంతమందికి. ఇంత గట్టిగా అరిసిన దేవుడి మాట అర్థమా? దేవుని స్వరము యెషయా ఏం చేశాడండి? విన్నాడు. మూడోది ఏం చేశాడు? విన్న తర్వాత ఆ మాటకు ఆయన ఏకీభవించాడు. ఎన్నో వచనం? 8వ వచనంలో, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటి నన్ను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవునికి స్తోత్రం. నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారో అని అడిగితే వెంటనే ఏమన్నాడనంటే, ఐఎమ్ రెడీ. ఏమన్నాడండి? రే నువ్వు లేచి కొంచెం పని చేయి అని అనుకో, ఈయన అత్తమాను నాకే చెప్తాడు, నేను తప్ప ఇంకెవరికి అనపడరు ఈయనకి అంటారు కొంతమంది. మనోళ్ళు అంటారు రావద్దు. కొంతమంది అంటారు, అమ్మ కొంచెం ఆ పని చేసి పెట్టవా, ఇంటికి ఆ మూలని వెళ్ళండి, ఆడగా నాకు కొంచెం కుదరదండి. కానీ యెషయా ఏమన్నాడట? ఎందుకు ఆ స్వభావం ఆయనకు వచ్చింది? గమని చెప్పండి, ఎందుకు వచ్చింది ఆ స్వభావం? దేవుని మందిరంలో దేవుని దర్శనాన్ని, రండి రండి, దేవుని జీవితం మారిపోవాలి. గుర్తెట్టుకో. ఎంతకాలం ప్రార్థన మందిరం కూర్చుంటావు? శాస్త్రి గారి మాట ఏంటది? పనికి మాలి. ఎంతకాలం దిక్కుమాల బ్రతుకు? ప్రభు అన్నాడు, దిక్కు లేని దీనుల దరిద్రుల ప్రార్థన నేను అనడం లేదా? పనికి మాలిన దానా. ఆ అధ్యాయం చివరకు వస్తే, అయ్యా నా ఏలినవాడా, ఆ స్త్రీని నోరుంద కదని ఎలా పడితే అలా వాక్కు, నోరుంద కదని ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకు, నోరుంద కదా, పెదాలు ఉన్నాయి కదని ఎక్కడ పడితే ఎలా పడితే అలా మాట్లాడుకో. నీ సమయం వచ్చినప్పుడు దాన్ని చూపించు. దేవునికి స్తోత్రం. అబ్బా శబాస్ అని మాట్లాడవరా, కుర్రోడు చిన్నోడు అయిన గారి అంటారు. అంతేనా? ఎక్కడ పడితే అక్కడ వాగితే విలువ ఉంటుందా? మాట్లాడతలేదు. పెద్దరికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పడితే మాట్లాడతారా? మనం చెప్పినన్ని ఒకడతారు, వాళ్ళు చెప్పినన్ని ఒకడతారు, లాస్ట్ ఒకే మాట అంటాడు పెద్ద, ఇంకేమన్నా. అందుకే పెద్ద ఏడాయి నా బండి అర్థమైంది మీకు? అందుకని పెద్ద ఏడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మన మీదకి వచ్చినప్పుడు కూడా అక్కడే విన్నారు, ఇక్కడే విన్నారు, అన్నీ విన్నారు, ఆకలి ఒకటే మాట అన్నారు, న్యాయం మనకి చేసేస్తున్నాం పోలీస్ స్టేషన్లో. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను నేను. అపవిత్రమైన పెదవులు పవిత్రమైన తరువాత దేవుని స్వరాన్ని వినగలిగాడు. విన్నటువంటి వ్యక్తి, విన్నటువంటి ప్రవక్త, అయ్యా మీరు ఎక్కడికి పంపించినా ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది అండి ఈరోజు దేవుడు దర్శనం నాకు కనపడుతుందండి, దేవుడిని కళ్ళు మూసుకుంటే కనపడిపోతాడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళండి నాతోనే ఉంటాడని అంటారు కొంతమంది. నీతో ఉంటే దేవుని దర్శనం చూస్తే ఈ క్వాలిటీస్ ఉండాలి దాంట్లో. అయిపోయింది వాక్యం. ఏముండాలి? ఈ క్వాలిటీస్ ఉండాలి. ఏ క్వాలిటీస్ ఉండాలి? దేవుని దర్శనం నువ్వు చూడగలిగితే నీ పెదవులు అనగా నీవు పవిత్రుడిగా మారాలి. 2 దేవుని స్వరమును వినాలి. 3 దేవుడు ఏది చెప్తే అదే చెప్పాలి. దేవుడు ఏది చెప్తే దేవుడు నాకు చెప్పాడంట, చెప్తాను, వచ్చి వాళ్ళు చెప్తాను మీతో కొన్ని విషయాలు. దేవుడు చెప్పాడు, అందరితో చెప్పేస్తున్నాడు. దేవుడు అందరికీ దర్శనం ఇచ్చేస్తున్నాడు ఈ రోజుల్లో. అందరూ వినేస్తారు దేవుని స్వరాన్ని. గుర్తుపెట్టుకో. ఆ కింద రాస్తాడు చూడండి, అయ్యా మీరు నన్ను పంపించండి, మీరు ఎక్కడ పంపిస్తే అక్కడ నేను వెళ్తాను అని చెప్పినప్పుడు ఆ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని. అదండి, వింటున్నారు? విన్నట్టే మాట్లాడుతున్నారు.
ఎంత బాగా వింటున్నారో, కానీ విన్నట్టే వింటున్నారు. కొంతమంది చప్పట్లు ఎంత బాగా కొడుతున్నారు, కొట్టినట్టే అయిపోయిందా ఇది చెప్తున్నారు. చప్పట్లు కొట్టావంటే దానికి ఎలా కొట్టాలి, ఎలా కొట్టాలి, కొట్టండి సార్, కొట్టినాడు సమానం కూడా అది చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇంకా నా పాయింట్ మీకు అర్థం కావట్లేదా? చప్పట్లు అంటేనేమో సరువుడు ముద్ద పంచుకు తిందాం, సరువుడు ముద్ద పంచుకు తిందాం. హల్లెలూయా అంటే చెప్పకండి, ఇలాగా మానేయండి, ప్రార్థన మానేయండి, ఇక్కడ పడుకోండి, పడుకోండి. ఇక్కడికి వచ్చేట ఉపయోగం, రోజు బడిలోకి వెళ్తున్నారు, బోళ్ళు ఫీజులు కడుతున్నారు, సున్నా మార్పుతో సుఖం పెట్టి ఏమని చెప్పుకుంటే మీ బాబు మీ అమ్మ ఏమని చెప్తారు? బయటికి వెళ్ళాక మా పిల్లకి పెద్ద సున్నా వచ్చిందని చెప్తారా? దేవుని మహాకృపను బట్టి మన హై స్కూల్కి మంచి పేరు వచ్చింది. ఇక్కడ హై స్కూల్, మా ఇంటి పక్కన హై స్కూల్. ఎంతమంది చదువుతున్నారు మీరు అందులో? దాని గురించి పేపర్లు వేస్తారు. దానికి 5 లక్షలు కూడా గ్రాంట్ అయింది. ఇప్పుడు దానికి మంచి పేరు, కేంద్ర ప్రభుత్వం తరఫున మంచి గుర్తింపు వచ్చింది ఆ స్కూల్కి. అందులో చదువుకున్న బాగా చదువుకోండి. ఆర్ట్స్ కాలేజీ కూడా మంచి పేరు ఉంది, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి. అందులో నేను చదువుకున్నాను డిగ్రీ. అలాంటి స్కూల్స్కి మీరు వెళ్తున్నప్పుడు ఆ స్కూల్కి తగ్గ పేరు, ఆ స్కూల్లోనే ఒక కుర్రోడు ఏదో తయారు చేశాడట, కొబ్బరికాయలు ఒలిసి తయారు చేశాడట కదా, ఆ స్కూల్లోనా అటండి. మరి మీరెందుకు చేయలేదు? చెయ్యాలి కదా, ఏదో ఆలోచించాలి కదా. మరి మీరు ఏదైనా ఆలోచించాలి కదా ఏదోటి. మేము ఎందుకు ఎంబీబీఎస్ అవ్వాలి, ఎందుకు పెట్టుకోకూడదు? అది నేను మన పెళ్లికి వెళ్ళాను, పెళ్లి కూతురు ఎంబీబీఎస్, పెళ్లి కొడుకు ఎంఎస్, ఇద్దరు డాక్టర్లు అమెరికా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెయ్యకపోవాలి? పెద్దోళ్ళు చెప్తున్నాను ఇప్పుడు ఈసారి ఆలయంలో, నేను ఎందుకు చెయ్యకపోవాలి? ఎందుకు అనుకోకూడదు? ఆదివారం చర్చికి వెళ్ళాలంటే నేను వెనక్కి వెళ్ళను అని ఎందుకు ఉండాలి? వాక్యాన్ని ఏలాకోలంగా తీసుకోకూడదు ప్లీజ్. చప్పట్లు కొట్టమంటే ఇలాగా, అలేమంటే ఇలాగా, ఏనంటే పక్కపక్కన ఈ కీకులు పక్కపక్కలో పనిచేయదు. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే, దేవుని యొక్క దర్శనం నీకుంటే నీ బ్రతుకు మొత్తం మారిపోతుంది. ఎన్నాళ్ళు వచ్చినా దేవుని దర్శనం తెలియదు, దేవుని వాక్కు తెలియదు, దేవుని మాట తెలియదు. నవ్వుతుల మాటలు, ఎటకార మాటలు, ఏలకోల మాటలు జనాలకు అలవాటు అయిపోయి దినాలు. ఇదివరకు సినిమాలు వరకు 4 జోకులు ఉన్నాయంటే సినిమా హైలైట్ అయిపోతుంది. ఈరోజు అలా కావాలి వాక్యం కూడా జనానికి. ఈ ప్రవక్త దేవుని యొక్క స్వరాలు విన్నాడు, స్వరం వినమే కాదు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. అయ్యా నేను వెళుతున్నాను కనుక నన్ను ఏం చెప్పమంటావు అని అడిగితే ఆ ప్రజలట చూస్తున్నారు కానీ మాట్లాడండి, చూస్తున్నారు కానీ వీరనాగు నువ్వు వెళ్ళి అక్కడ బకెట్ నిలబడరా అన్నాను. విన్నాడు, చూశాడు, కానీ తేలేదు. అంటే ఏం చేశాడు చెప్పండి? ఎన్ని వారాల మందిరానికి వస్తున్నాం మనం, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం. ప్రభువులో మరల ప్రేమతో జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను నేను. కనీసం కొంతైనా మార్పు రాకపోతే టేక్ ఇట్ ఈజీగా, ఎటకారంగా, ఎలాకాలంగా తీసుకుంటే దేవునికి ఆశీర్వాదాన్ని ఎంత పట్టుకెళ్ళి. ఇందాక ఎవరు ప్రార్థన చేస్తారు ఇవాళ ప్రయాణం వెళ్ళారని. ఆదివారం ప్రయాణం తప్పని ఎంతమంది తెలుసు? చెప్పాలి, ఎంతమంది తెలుసు? ఆదివారం ప్రయాణాలు అటువంటి ప్రార్థన చేయకుండా ఆలయంలో, ఆదివారం ఆలయంలో గడపవలసిందే. ఇంకా చేస్తావు తప్పనంటే అది తప్పెవరిది? ఎవరు తప్పది? దట్స్ ఆల్. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకో, వాక్య ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క వాక్యంలో ఇంకా జ్ఞాపకం చేస్తారు, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గబాలు పరిగెట్టుకుంటూ బయటికి వెళ్తున్నావనంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క దర్శనాన్ని ఎదురుగా చూస్తున్నావు, దేవుని యొక్క దర్శనము కనపడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల డైవర్ట్ అయిపోయాడు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్న విషయం మీకు చెప్పాను. నేను 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టారు హైదరాబాద్లో. 1వ రోజు పరిశుద్ధాత్మ రాలేదు, 2వ రోజు రాలేదు, 3వ రోజు రాలేదు. బైబిల్ కాలేజీ కాబట్టి వాళ్ళు ఆమెనంటే కళ్ళు ఇప్పేసి వెళ్ళిపోవాలంతే. లాస్ట్ రోజు మీరు నమ్మండి, ప్రార్థన చేసుకుంటున్నాను. విలియం కే రై గారు మా లెక్చరర్ గారు వాక్యం చెప్పారు. రోమాపత్రిక 12వ అధ్యాయం నాతో మాట్లాడిన వాక్యం అది. అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. జాయిగా నా బాడీ షేక్ అవుతుంది, దడొస్తుంది. నాకు అర్థమైంది. అప్పుడు పరిశుద్ధాత్మ తెలదు నాకు. మా నాన్నగారికి లెటర్ రాస్తాను నేను, నాన్నగారు నా కోసం ప్రార్థన చేయించండి, పరిశుద్ధాత్మ లేకపోతే సేవ చేయలేను కదా.
బయటకు వచ్చిన సేవ చేయాలంటే దేవుని యొక్క శక్తి నాకు కావాలి నాన్నగారు, ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేసుకున్నాను, పరిశుద్ధాత్మ గురించి నాకు తెలియదు, 3 రోజులు ప్రార్థన చేస్తాను, చాలా సమయం జ్ఞాపకం చేస్తాను. నేను నా ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళారు, కుషాయి కూడా, ఈసే దమయ్య కూడా అని ఉంటే మా ప్రక్కనే బండ్ల కూడా అక్కడికి వెళ్ళారు. బోళ్ళని రొట్టెలు తెచ్చుకుని రాసుకున్నారు పెట్టిలో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏమీ తెచ్చుకోలేదు, వాస్తవం చెప్తాను, ఏమీ తెచ్చుకోలేదు. 3వ రోజున ప్రార్థన అంతా అయిపోయింది, ముగించేశారు, వెళ్ళిపోంటారు, అందరూ వెళ్ళిపోంటారు, తాళం వేస్తామన్నారు, తాళం వేసేసారు. నా సీనియర్ ఫ్రెండ్స్, నాకంటే వయసులో పెద్దోళ్ళకి చెప్పాను, మరి నాకు ఇలా షేకింగ్ వస్తుంది, తాళం వేస్తారు, ఏం చేయాలనంటే మరలా వెళ్ళి ప్రార్థన చేసుకో ఆలయంలో అన్నారు. 96, 97 సంవత్సరం మాట చెప్తాను మీకు నేను. మరలా వెళ్ళి లోపలికి ప్రార్థన చేసుకో అని తాళం చేయించారు, నాకు ఇప్పించారు. నేను ఆలయానికి వెళ్ళాను, మోకరించాను. అదే టెంపో, అదే స్పీడు, అదే యాక్టివ్. మనప్పుడు ఎవరికో చెప్పాను నేను, ఉపవాసం ఉంటే ఎలా ఉండాలని అడిగారు మొన్న కొంతమంది. నేను ఎవరు చెప్పాను, ఉపవాసం ఉన్నారనంటే ప్రార్థన ఇల్లు, ఇల్లు ప్రార్థన, మధ్యలో సొల్లి సోదేసుకుంటే అలా కూడా ప్రార్థన ఉపవాసం అంటే. నువ్వు మందిరానికి వచ్చావనంటే దేవునికి నీకు కాంటాక్ట్ ఉన్నా, నా సాక్షి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మోకరించాను, గుడిలో చర్చలోకి వెళ్ళాను, దేవుని అడుగుతున్నాను, ప్రభువా అదే షేకింగ్ బాడీ అలాగే ఉంది, వైబ్రేషన్ అలాగే వస్తుంది బాడీ నాకు. ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు బాగా గమనించండి, పరిశుద్ధాత్మ రావాలంటే అలా తప్పగా ఊరికినే వచ్చేదో జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే, దేవుని శక్తి లేకపోతే మనం ఎందుకు కూడా పని చేయం. ఆ ఒళ్ళంతా వైబ్రేషన్ ఊగుతా ఉంది, ప్రార్థన చేస్తాను, ప్రభువా నాతో మాట్లాడే, నీ యొక్క శక్తి నాకు కావాలి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇవి నాయనా అని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలా చేసి ఇంచుమించు 30 గంటలు చేసుకుంటాను కరోనా కాబట్టి. ప్రార్థన చేసిన తర్వాత నాకు నేనే పరిశుద్ధాత్మ పొందాను, నాకు నేనే ఆత్మ భాషలతో మాట్లాడగలిగాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కేకలు అంత దూరం, ఎక్కడి ఇంచుమించు ఎద్దాడ త్రిమూర్తులు గారు ఇల్లు అంత దూరం, మా రూమ్స్ చర్చ్ అంత దూరం ఉంటుంది. నా కేకలు అక్కడ వినపడ్డాయట. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు దగ్గరికి. ఆ ప్రార్థన అయిన తర్వాత, లాస్ట్ అయిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, లేచిన తర్వాత లేపి వాళ్ళ మంచిళ్ళు ఇచ్చి నాకు చెప్పిన మాట, అవరే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నవరా, చక్కని భాషతో మాట్లాడవరని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని సంగమా, ఆషామాషిగా తీసుకో. సాతాను చాలా తెలివైంది. ఎవరిని ఎక్కడ మృంగాలి, ఎవరిని ఎక్కడ నాశనం చేయాలి, ఎవరిని ఎక్కడ పాడు చేయాలి, దేవుని మందిరంలో ఉండకుండా ఎలాగా బయటకు డైవర్ట్ చేయాలి, అదే దాని పని. అందుకే తెలియక ఉచ్చులో పడిపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, వాళ్ళు చూస్తున్నారట, వింటున్నారట, కానీ గ్రహించడం లేదు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్రజల దగ్గరికి వెళ్ళాలి? అందంగా గుళ్ళోకి వెళ్తున్నారే, రాపాక సంఘం చక్కగా ప్రార్థనకి వెళ్తున్నారు కదా, పాస్టర్ గారు బట్టి ఎంత బాగా ఉంటారో, ఆళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఎంత మంచిదానువో, దేవుడు మీ ఇంటికి పంపించాడు, నన్ను మీ ఇంటికాడ ప్రార్థన చేయమన్నాడు అని చెప్పడు దేవుడు. అర్థమైందా? విననొల్లని ప్రజల దగ్గరికి పంపించాడంట. దేవుని స్తోత్రం. యోనాని ఎక్కడ పంపించాడండి ఆయన? ప్రవక్త యోనా గారిని ఎక్కడ పంపించాడు? నినివే వెళ్ళమంటే, నినివే ప్రజలు ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఎలాంటి వాళ్ళు? గెరారు ప్రజలు ఎలాంటి వాళ్ళు? మాట్లాడుతున్నారు. గెరారు ప్రజలు ఎలాంటి వాళ్ళు? ఏంటా గెరారు అంటాడు ఈయన, గెరారు గేలబెట్టనుకుంటా. గెరారు ఎలాంటి వాళ్ళు? దేవుని భయము లేనివారు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళితే దేవుని భయము లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని భయములోనికి తీసుకురా. మందిరంలో ఎదిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నా దగ్గర అంటాం కాదు సేవ, అది కాదు దర్శనం, అతను కాదు ప్రవక్త. 2 వారాలు చూడు కావాలంటే ఈ లోపల నా మసాలా తగులుతుంది. మసాలా తగలగానే పాటలు గారు మన గట్టిగా తిట్టాడు, ఈ ఆటకు అలా బాగు చూద్దాం. వెళ్ళు. ఎవరికి నష్టం? చెప్పాలి. ఎవరికి నష్టం? వాక్య ప్రకారముగా దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది. జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఆ లంకూరులో రామలక్ష్మి ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, తీసుకోండి కావాలంటే. ఆమె తన కుమార్తెకి పెళ్ళయింది. ఆ కుమార్తెలో ఇంట్లో అద్దెకెట్టింది లంకూరులో. వాళ్ళ వడ్డీల సహోదరులు. మన చర్చకు వస్తుంది ఈ రామలక్ష్మి అనే అమ్మాయి. అక్కడి నుంచి మించిగా ఆ ఇంటి చుట్టూ కూడా 4-5 ఉన్నారు కుటుంబాలు. వాళ్ళందరూ వేరే చర్చికి వెళ్తారు. మైక్లో చెప్తున్నాను మీకు, కావాలి ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడవచ్చు. వినేవాడు కూడా మాట్లాడవచ్చు అవసరమైతే. ఆ అద్దెకి పెట్టినటువంటి ఆవిడ ఇంకో చర్చికి వెళ్తారు.
ఆవిడ అంటుందంటే వీళ్ళ అమ్మాయిని, వీళ్ళ పెద్ద అమ్మాయిని, ప్రభావతి అమ్మాయి పేరు, కాలు కొంచెం అవుకు, దేవుని దేవాల మంచి పెళ్లి సంబంధం కుదిరింది, 2 పిల్లలు పుట్టారు, చక్కగా మందిరానికి వస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ఆవిడ అంటుందంట, ఇదిగో మా గుళ్ళోకి వచ్చే, ఈరోజు సాక్ష్యమే, ఇందాక సాక్ష్యమే, మా గుళ్ళోకి వచ్చే అంటుందంట. ఇదేంటమ్మా మా గుళ్ళోకి వెళ్తున్నాం కదా మేము అంటే, అబ్బాయి లేదు మా గుళ్ళోకి రా, ఒకసారి చూద్దుకొని రా అంటుందంట. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మా గుళ్ళోకి రా, వాళ్ళందరూ గుడికి వెళ్ళి వాళ్ళే మా గుళ్ళోకి రా అన్నారంట. అంతకుముందు చెప్పాను మీకు గుర్తుంది, ఆవిడ ఇంకొక ఆవిడ సీతనగరం మన కుమారులు ఉన్నారు కదా, అక్కడ ఒక ఆవిడ కలిసి మా గుళ్ళోకి ఒకసారి వచ్చి చూడు అన్నారు. ఏంటి ఈ బాధ నాకు అర్థం కాదు. నువ్వేదో ఒక మందిరానికి వెళ్తున్నావు, ఏమనాలి వెళ్ళి, ఏమనాలి, వెరీ గుడ్ చక్కగా వెళ్తున్నామ్మా, ఇంకా నీ పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్ళు, అందంగా వాక్యం నేర్చుకో, బాగా మంచిగా ఉండాలి, పాటలు నేర్చుకోండి అని ఆ చర్చ్ కోసం, ఆ పాస్టర్ గారి కోసం ఏం చేయలేడు, అది మానేసి వెళ్ళిపోయావుని, నువ్వు నాతోరా అంటావా. అప్పుడు నేను చెప్పాను, ఆవిడ నాకన్నా ముందు మన సంఘస్థానం తెలివైన వాళ్ళే, నాకు తెలుసు కదా. ఆవిడ అందట ఒకసారి మా గుళ్ళోకి వచ్చి చూడు అందంట. బాగుంది కదా, చెప్పండి బాగుందా. తెయ్యమంటే వెనకాల వెళ్ళిపోతే నీ విలువ నాకేంటి గాడు. ఒకసారి నా గుడిలోకి వచ్చి శబ్దం చేసుకో, గుడికి అది కావాల్సింది. దేవుని ప్రవచనం చూడండి, వాళ్ళు చూస్తున్నారు కానీ గ్రహిస్తారు, వింటున్నారు కానీ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళమంది దేవుని యొక్క వాక్యం, చెప్పండి. దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళమంది. నాకు ఏబిసిడీలు వచ్చు, నువ్వు వచ్చి నేను డిగ్రీ చదివాను పాస్టర్ గారు తిను ABCDEF నాకు చెప్పాలా, చెప్తే ఏమంటారు నేను. తెలవని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, ABCD అని చెప్పాలి, ఈ అని చెప్పాలి, కానీ బాగా రాస్తున్నా అని చెప్పాలి. అన్ని వచ్చిన దగ్గరికి వెళ్ళి ఈ అంటే ఊరుకుంటాడా. దేవుని స్తోత్రం. అన్ని అవిరిసేసి అన్ని చక్క పెట్టేసి ఉంచేస్తే అక్కడికి వచ్చి దేవుడు నన్ను పంపించాడట. వాక్యం వినకపోతే దేవుడు పంపించాడో దెయ్యం పంపించదో అర్థమవ సంఘానికే. అందుకే వాక్యం బాగా పెడుతుంది మీకు కాదు. వాక్యం బాగా విను, వాక్యం బాగా తిను. మన మామగారు చెప్పారు, కష్టపడతాము నేర్చుకుంటే ఎలాగైనా బతుకుతాం. పిల్లన్నారా, చదువు అంటూ ఉంటే ఎలాగైనా బ్రతకొచ్చు. అలా చదివే లేకపోతే ఎందుకు కూడా పనిచేయం. చూడండి ఏమని వాక్యం చెప్పింది, చక్కగా మాట్లాడుతున్న మాటలో లాస్ట్ అని పనులుగా అవచనం 10వ వచనంలో వాళ్ళు వింటలేదు కాబట్టి ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి, ఇది ఎక్కడ గొడవ, రివర్స్లో ఉంది ఇక్కడ కథ. అయిపోయింది కథ. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఇన్నేలాగా చెయ్యి, వాళ్ళందరినీ మార్చు, వాళ్ళందరూ బాగుండాలి అనడం. వాళ్ళకి ఒక సర్టెన్ టైం, సర్టెన్ పీరియడ్ ఇచ్చాడు అక్కడ. ఆ పీరియడ్ ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలంటే మారలేదు. కనుక ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఎక్కడి నుంచి నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనంటే స్వస్థత పొందకూడదు. అర్థమైందా? స్వస్థత అంటే ఇప్పుడు స్వస్థత ఆయనిస్తేనే పొందుకుంటావా, స్వస్థత స్థానానికి వెళ్తే పొందుకుంటావా? చెప్పు సమాధానం. స్వస్థత ఎవరివ్వాలి? ఇక్కడ స్వస్థత పొందకూడదు. ఎందుకంటే ఇచ్చిన టైం మిస్ అయిపోయింది, దాటిపోయింది, గ్రేస్ పీరియడ్ దాటిపోయింది. కనుక నువ్వెన్ని సాలదితో తిరుక్కో పని అవదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ హృదయమును కొవ్వేలాగా చేయాలంట. అంటే కొవ్వు కూడా పట్టాలంటే ఎవరు పట్టిస్తారనమాట? చెప్పండి గమని. కొవ్వు పట్టాలంటే ఎవరు పట్టిస్తారు? బైబిల్ ఏమని చెప్పండి, మాట్లాడరా? కొవ్వు ఎవరు పెట్టిస్తారు? రెండవది చెవులు మందమంటే చెవుటోళ్ళు అంటే చెవుడు వచ్చేలాగా ఎవరు చేస్తారు? 3 కళ్ళు మూసిపోయేలా ఒకటి ఎవరు చేస్తారు? అంటే ఎందుకు చేస్తారు ఇవన్నీ అంటే ఇంకా దగ్గరికి వచ్చిందని లెక్క. ఈ మధ్యన చాలా కొవ్వొచ్చింది మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు? చాలా మొదట్లో బాగా ఉండేవాడు, ఈ మధ్యన కొవ్వెక్కిన మాట్లాడుతున్నాడు. ఎవరు తయారు చేశారు అలాగా? ఎవరు చెప్పారు? ఎవరు తయారు చేశారండి? నువ్వు తిండి వల్ల వచ్చేసింది అనుకోండి కొవ్వు, ఆయనే.
నా పాయింట్ అర్థం లేదా? కొంచెం 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 కొంతమంది ఎక్కడో ఉన్నారు. కొవ్వొత్తిలాగా ఎవరు చేశారు? 2 రే నిన్నే అవును నిన్నే రా బాబు పాత్రగా కట్టినారు రా. ఏమైంది అడిగి? చెవి ఏమైంది? 3 కళ్ళు మూసిపోయిన పనులు చేస్తున్నాయి. మధ్యనే జాగ్రత్త. కళ్ళు మూసిపోయి మాట్లాడుతున్నారు. జాగ్రత్త. గుడి అంటే, బడి అంటే, దేవుడు అంటే, అమ్మ అంటే, నానంటే బయలుని పనులు చేస్తారు. జాగ్రత్త. ఎవరు చేశారు ఇవన్నీ? నాశనానికి ముందు రండి సార్, అయిపోయిన వాక్యం. నాశనానికి ముందు కొంచెం ప్రభు చూస్తాడండి. ఓ డాబా ఇచ్చి చిన్న పాకలోంచి డాబేస్తాడు. ముందు డాబా, తర్వాత సైకిల్లోంచి ఒక బండిస్తాడు. బండి ఇవ్వగానే డ్రైవర్ వెళ్ళిపోతున్నావు. చెప్పిన మాట వింటున్నావో లేదో చూస్తాడు. నేను చెప్పిన మాట విన్నావా? బండి తర్వాత పారేద్దాం అనుకుంటాడు ఆయన. బండి ఆపుతున్న దానికి గుడికాడ ఏం చేస్తాడు? ఆపేడు. అక్కడతో ఏదో జరుగుతుంది అక్కడ. మళ్ళా అయ్యగారు చెప్పాడు కదా మన ఒక ఆయన అయ్యగారు, నా ఇష్టం, నా బండి, నా బిల్డింగు, నా గొడవ, నా బట్టలు, నా ఇష్టం, నా ఒళ్ళు, చేస్తే చేస్తాను, చేయకపోతే మానేస్తాను. ఎవడేమన్నాడా? ఇది వరకు చేయలేదు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా చేస్తామేంటి? ఇవన్నీ అన్నావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని ప్రవక్తను అక్కడ పంపించడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఎంత చెప్పినా వింటున్నట్టుగా వింటున్నారు కానీ, చూస్తున్నట్లుగా చూస్తున్నారు కానీ వీళ్ళ మార్పేమి వీళ్ళ మార్పేమి. మన పిల్లలు చెప్పిందల్లా డాడీ చేస్తాను, డాడీ, మమ్మీ చేస్తారు, మమ్మీ ఖచ్చితంగా అలాగే చేస్తారు మమ్మీ అంటూ గడిపేస్తున్నారు అనుకోండి. ఏమీ చేస్తలేదు. ఏమవుతుంది? మనకి ఎలా ఉంటుందండి? మాట్లాడండి, ఎలాగ ఉంటుంది? ఆడెవడని కూడా సొంతకాడ అమ్మ తెల్లారు లేసాక తెల్లారగట్ల నీకు మంచి గుడిసేస్తానే అని కూడా అంట. గుడిసే ఇల్లు వేస్తానమ్మా అని కూడా అంట. అలాగే బాబా ఈ రాత్రి సరికి ఎక్కడ దగ్గర దొంగకుంటాంలే, ఎక్కడ దగ్గర పడుకుంటాంలే, పొద్దున్న వేసి పెట్టి బాబా గుడుసు అనిదట. మళ్ళీ పొద్దున్న వేసి మర్చిపోవడండి. మళ్ళీ రాత్రి బాబా చలిగా వెళ్తాడు, వచ్చేస్తున్నారా అమ్మ తెల్లారకి ఈసారి ఖచ్చితంగా గుడిసేస్తానమ్మా. మీకు ఆడు గుడిసేయలేదు. ఇవిడి శీతాకాలం చలికి తట్టుకోలేక వింటున్నారు కానీ, చూస్తున్నారు కానీ ఎక్కడతో ఆఫ్ చేసి వీళ్ళకి స్వస్థత కలగకూడదక. విన్నావా? స్వస్థత నువ్వు ఎక్కడ తిరుగుతావో తిరుగు. ఈ గుడి కాదని ఇంకో గుడి, ఇంకో గుడి కాదని ఇంకో గుడి, ఈ తోట కాదని ఇంకో తోడు, ఇంకో తోట కాదని ఇంకో తాడు, ఈ కాయ కాదని ఈ కాయ, ఇంకో కాయ కాదని ఇంకో కాయ, ఎన్ని తాడు కట్టుకుంటూ ఎన్ని కాయలు మట్టుకుండా మార్చుకో. స్వస్థత నీకు కలగకుండా చేస్తున్నాడు ఆయన. జాగ్రత్త. ఎవరు కారణం అనంటే, ఎవరు కారణం చెప్పాలి? ఎవరు కారణం? ఎవరికి గనక ఎవరి మీద పడకో, ఎవరిని మనకు. దేవుని మందిరానికి వచ్చి నువ్వు సొంకరి ప్రార్థన చేస్తున్న ప్రభువా, నీ ఆలయం వైపు కూడా చూడడానికి నాకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను, చెప్పండి, పాపినైన నన్నా అన్నా, పాపినైనా నాతో వచ్చాడు అన్నా. ఏమన్నాడు? పాపినైనా దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. హల్లెలూయా. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కట్టిన పాట అనుకున్నాను. ఈ పాట చిన్నప్పుడు పాట. ఎంత మంచి చరణాలు ఇంకా చాలా బాగుంటాయి. దేవా దేవా, దేవుని మందిరానికి నువ్వు దేవునికి నీకు మాత్రమే ఈ కాంటాక్ట్
చెప్పాలి. ఈ కాంట్రాక్ట్ నాట్ కాంట్రాక్ట్. మందిరానికి వెళ్ళి నువ్వు ఆయన దర్శనాన్ని మాత్రమే చూడాలి. గమనించండి, ఆయన దర్శనాన్ని మాత్రం గమనించాలి, చూడాలి. నెక్స్ట్ ఆయన బలిపీఠము మీద ఆయన సింహాసనం మాత్రమే నీకు కనిపించాలి. ఆయన దర్శనాన్ని నేను పొందాను అన్నవనంటే ఈ క్వాలిటీస్ కంపల్సరీ ఉండాలి. ఏ క్వాలిటీస్ అని అంటే ఆయన స్వరము వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళమన్నారో వెళ్ళి ఏమైతే చెప్పమన్నారో అదే చెప్పాలి. అలా చెప్పలేదు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో నా మాట అగ్ని వంటిది కాదా. దొంగ మాటలు, మాయా స్వప్నాలు, భ్రమ పెట్టే మాటలు, వాళ్ళకి మనసుకి ఏది వస్తుంది దాని ఇష్టాల ప్రకారంగా చెప్పి భ్రమ, సీమోను, గాడి సీమోను ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏది చేతనైందో దాని ప్రకారంగా బోధిస్తున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పింది, వారి సంఘములో అగ్ని రగిలెను, భక్తిహీనులైన వారందరినీ ఆ అగ్ని కాల్చి వేస్తారు. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా, భక్తిహీనతగా ఉంటే నీకు నష్టమేంటి? ఆయన చూసుకుంటాడు ఎవరిని కాల్చాలో, ఎవరిని మార్చాలో, ఎవరిని కాల్చకుండా ఉంచాలో అంతా ఆయన ఇష్టం. దేవునికి వాక్యం ఇష్టమని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాట పాడుచూ ఉండగా యాకోబు గారు వచ్చి కానుక పడతారు.